ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా బుగ్గార మండల కేంద్రంలో ఉన్నాం. దాదాపు ఆటో కార్మికులు అయితే పెద్ద ఎత్తున జాతీయ రహదారి NH63 పైన బైఠాయించారు. ఇటు ధర్మపురి ఇటు జగిత్యాల మార్గం మధ్యలో వీళ్ళు బైఠాయించడం జరిగింది. దాదాపు రాకపోకలకైతే తీవ్ర అంతరాయం జరిగింది. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకోవాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు పెద్ద ఎత్తున మేము లాస్ అవుతున్నాం, మాకు కనీసం EMIలు కూడా వెళ్ళట్లేదు, ఫ్యామిలీ అయితే పూట గడవట్లేదని కూడా వీళ్ళు మనతోని మాట్లాడుతున్నారు. దాదాపు ఈ సమస్య అయితే పరిష్కారం చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు కొద్దిమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్, ఇవాళ ఉచిత బస్సు అనేవడం వల్ల మాకు ఆటోలకు చాలా ఇబ్బందికరమైంది. ఎవరు ఎక్కడం లేదు సార్. అది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ఆటోల పైన ఇలాంటి చర్య తీసుకోవడం చాలా దుర్మార్గం. గతంలో మాకు పొట్టకు లేకుండా ఆటోలు నడుపుకొని పొట్టకు బతికే వాళ్ళం. ఇవాళ ఎలాంటి రూపాయి రాకుండా పోతుంది కాబట్టి మాకు ప్రజలు స్టేజీలో ఉండడం ఉచితం బస్సులు ఎక్కుతున్నారు కాబట్టి మాకు ఆటోలలో ఎక్కడం లేదు. కాకపోతే మా పిల్లలను పోషించుకోవాలి, మాకు ఉపాధి కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి తక్షణమే గవర్నమెంట్ మరి ఇలాంటి స్కీములు తీసి ప్రజలపైన మాకు ఆటో వాళ్ళపైన నష్టపరిహారం ఏం చేస్తారు. మాకు ఈ ఉద్యోగాలు లేవు, మేము బయట దేశే పోయే అధికారం లేదు కాబట్టి మాకు ఇదే ఉపాధి. కాబట్టి మేము ఇప్పుడు ఈ ఉపాధిని కూలగొట్టే ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టి మాకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తారు, ఎట్లా మాకు న్యాయం చేయగలుగుతారు అనేది మాకు ఇప్పుడు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గత కొన్నేళ్ల నుంచి ఏ ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి పథకాలు పెట్టి ప్రజలను నష్టపెట్టే పది చేశారు అని అనుకోలేదు. కాకపోతే మాకు ఆటో వల్ల ఇవాళ మాకు రోడ్డున పడి బతికే పరిస్థితి లేకుండా పోయింది. పిల్లలకు చదువులకు ఏదైనా ఫైనాన్సులు కట్టాలన్నా లక్షలు పెట్టి బండ్లు కొన్నాం సార్. బండ్లు కొంటే మాకు ఇప్పుడు ఫైనాన్సులు కట్టలేకపోతున్నాం. మా ఆటో వల్ల కూడా చాలామంది లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందుకంటే గ్యారేజీలు మామూలు నమ్ముకొని గ్యారేజీలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉపాధి కూలిపోయారు. టైర్ల షాపుల వాళ్ళు పోయారు, ఆటో స్టోర్ల వాళ్ళు కూడా ఉపాధి కూలిపోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ మా ఆటోలు రోడ్డు మీద తిరిగితే తప్ప వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి మా ఆటోలు తక్షణమే మాకు ఏం న్యాయం చేస్తారో గవర్నమెంట్ కూడా తక్షణమే నిర్ణయించి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం సార్. డైలీ 500-600 సంపాదించుకునే వాళ్ళ సార్. అప్పుడు ఇప్పుడు 200 కూడా 100 కూడా రాలేదు సార్. 500 డీజిల్ కొట్టిస్తే రెండు రోజులు అవుతుంది. నిన్న ఇల్లు గడుస్తలేదు సార్. గడవకనే కదా సార్, గడిచినాక మేము రోడ్డు మీద దిగుతాం, ఆటో నడవడం లేదు. మాది ఎలా ఉందంటే పరిస్థితి, మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆధారపడి ఉంది. జీవితం ఇప్పుడు మరీ కష్టంగా ఉన్నది. మార్పు కావాలని మేము కోరుకున్నాం, కానీ ఆ మార్పు అనేది మా మీదనే వెయిట్ పడుతుందని మేము అనుకోలేదు. కానీ ఇప్పటికైనా రేవంత్ అన్న మా గురించి ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎంత లేట్ చేస్తే అంత మా బతుకులు ఆగమయ్యే పరిస్థితి ఉంది. మాకు రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి కాబట్టి మమ్మల్ని వీలైనంత తొందరగా ఆదుకోవాలని కోరుతున్నాం. బస్సులు అనేది కొన్ని లిమిటేషన్ పెట్టినా కానీ కొన్ని బస్సులు ఒక పరిమితిని మించి వాళ్ళ 50 మంది కూర్చునే కెపాసిటీని 100 మంది 100 ఎబోవ్ పోతున్నారు పబ్లిక్. సో బస్సులు కూడా కొన్ని లిమిటేషన్ పెడితే దాని ప్రకారం లిమిటేషన్ ప్రకారంగా పబ్లిక్ ఎక్కుతారు. మిగతా పబ్లిక్ మాకు కొంచెం ఊరట అన్నట్టు. అందులో ఎక్కే దాంట్లో ఇంతకుముందు 10 మంది ఎక్కితే ఇప్పుడు 5 ఎక్కినా కానీ మాకు ఎంతో కొంత మాకు ఆధారం అనేది దొరుకుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మేము మార్పు కావాలని కోరుకున్నాము. కానీ మార్పు అనేది మా జీవితాల్లో మేము తినే అన్నంలో మట్టి పోసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. దాన్ని మానుకోవాలి. మాకు ప్రత్యామ్నాయం ఏదన్నా చూపించండి. ఎందుకంటే మేము మాతోని 10 మంది బతుకుతూరు. మేము కూడా ఒక సేవా రంగం, ఇది రవాణా రంగం అనేది ఒక సేవా రంగం. మేము ఎవరిని దోచుకోవడం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. మా పని మేము చేసుకొని ప్రభుత్వానికి కూడా మాతో ఎంతో మేము ట్యాక్స్ పరంగా డీజిల్ పరంగా ప్రతి మేము రోజువారీ వేతనాలు సంపాదించుకోవడం వల్ల కాబట్టి ఖచ్చితంగా మాతో కూడా ప్రభుత్వానికి చాలా వరకు ట్యాక్స్ అనేది వెళ్తుంది. సో కాబట్టి మాకు ప్రత్యామ్నాయం చూపిస్తారా లేకుంటే ఇవి రద్దు చేస్తారా, ఏదైనా త్వరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ఆటో నడుపుకొని బతికి కార్మికులు ఓవరాల్ తెలంగాణలో ఒక 17 లక్షల మంది ఉన్నారు అంటారు. 17 లక్షల మంది అంటే 17 లక్షల మంది డ్రైవర్లే ఉంటే వాళ్ళ కుటుంబాలు అన్నీ పట్టుకుంటే ఒక 40-45 లక్షల మంది జీవనాధారం ఇది. సో మా అందరి మీద మా పొట్ట కొట్టకండి, దయచేసి మాకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. గౌరవ వేతనంగా మాకు గౌరవ వేతనం వద్దు, మాకు పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుంది. లేదు అంటే మాకు ఎలాంటి ఏదైనా ప్రభుత్వ కాంట్రాక్ట్ బేసిక్ ఆ రకంగా మా వెహికల్స్ని పెట్టుకోండి. మాకు నెలకు 10,000 ఇస్తారా, 15,000 ఇస్తారా, ఆ రకంగా పెట్టుకోండి. మేము బండ్లు పెడతాం, మాకు కూడా గౌరవం ఉంటుంది.
మేము సమాజంలో బతకగలుగుతాం. కానీ ఈరోజు మొత్తానికి ఏమందంటే మీరు చూస్తున్నారు బస్సులలో ఎంత పోతున్నారు. మా పరిస్థితి రోజుకు 200 కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో మేము ఉన్నామంటే మీరు ఆలోచించాలి. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఇది పరిస్థితి. దాదాపు గతంలో ఒక రోజుకు 1000 రూపాయల నుండి 500 రూపాయల దాకా సంపాదించే వాళ్ళం. కనీసం ఇప్పుడు 100 రూపాయలు, 200 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాం. దాదాపు బ్యాంకుల నుంచి భారీగా ఎత్తున రుణం తీసుకున్నాం. దాదాపు మా వెహికల్స్ కోసం రుణం తీసుకున్నాం. ఆ వెహికల్ ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. దాదాపు కుటుంబంలోని పిల్లలను చదివించడానికి, తర్వాత తినడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. దాదాపు వెంటనే ఈ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులను అయితే రద్దు చేయాలని కూడా సీఎం డిమాండ్ చేస్తున్నారు. హోట్ హైదరాబాద్ స్టూడియో. ఐక్యత